క్రీస్తుకి పూర్వం, గుర్తుపెట్టుకోండి, క్రీస్తుకి పూర్వం నాడు 720 సంవత్సరాల అవతల, ఆయన జననానికి ముందు అవతల 700 సంవత్సరాలకు అవతల ఈ ప్రవచనం ఏర్పడింది. ఎప్పుడు నెరవేరింది? ఇప్పుడు నెరవేరింది. అంటే ఆయన ప్రవచించినటువంటి ప్రవచన కాలానికి దీనికి చాలా శకాలు, సంవత్సరాలు గడిచి వచ్చేసింది. కనుక క్రీస్తు పూర్వం నాడు ప్రవచించిన లేఖనము క్రీస్తు శకం ఇక్కడ ప్రారంభమైంది. ఇక్కడ అక్కడ ఏదైతే చెప్పాడో అక్కడ ఇది ఇక్కడ నెరవేర్పుకి వచ్చేసింది. ఈయనకి ఏం పేరు పెట్టాడు? ఇక్కడ అధిపతి అనే నీళ్ళు నుండే వచ్చును అని జ్ఞాపకం చేయడు. అప్పుడు ప్రకటించాడు అనమాట. స్వల్పమైనటువంటి గ్రామము, అల్పమైనది కాదు, మంచి గ్రామము బెత్లెహేము. బెత్లెహేంలోనే యేసుప్రభువు వారు పుడతాడని యెషయా ద్వారా దేవుడు ప్రవచించాడు. అక్కడ అసలు దీన్ని పోల్చుకోవడానికి అవకాశాలు లేవు. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఏమైందంటే ఈ కలవరపడినటువంటి సందర్భాలలో, కలవరపడినటువంటి ఈ కార్యక్రమాలలో కొంతమంది జ్ఞాపకం చేస్తున్నారు. అప్పుడు ఏమన్నారంటే, అప్పుడు చెప్పాడు కదా ఇశ్రాయేలు ప్రజలకి యెషయా ప్రవక్త ద్వారా తెలియపరిచినటువంటి సందర్భాలు ఇవే కదా అని అనుకుంటున్నాను. కింద భాగం చదువుకుందాం. అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తేండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను అని జ్ఞాపకం చేశారు. కనుక ఇక్కడ చూసినట్లయితే ఏమంటాడంటే ఆయన ఆ నక్షత్రము కనబడినటువంటి కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని రండి అని ఈ హేరోదు రాజు పంపడం జరిగింది. కనుక వీళ్ళు ఆ పరిష్కారం చేయడానికి చాలా కష్టపడ్డారు. ఏం చేయాలంట? కాలాన్ని పరిశోధన చేయాలంట. కాలాన్ని పరిశోధన చేసి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఈయనకు అధిపతి అని పేరు ఎందుకు వచ్చింది, ఈయన నక్షత్రం ఎందుకు కనపడ్డది, ఇవన్నీ పూర్తి స్థాయిలోనే విచారణ చేయండి అని ఈయన బంట్రోతులను పంపించినప్పుడు వీళ్ళు దానిని పరిశీలన చేస్తారని జ్ఞాపకం చేశారు. కనుక కింద ఏమంటాడంటే, వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుసు వరకు వారికి ముందుగా నడిచాను అని జ్ఞాపకం చేశారు. ఎవరు నడిచారంట? ముందు నక్షత్రం వాళ్ళు తీసుకొచ్చింది. కనుక ఆయన ముందు ఏం చెప్పాడంటే, మీరు పరిష్కరించండి, ఆ కాలం ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, ఆ స్థలం ఏంటి, ఎక్కడ ఏంటి మన దేశంలో అనే ఈయన చెప్పితే ఆదేశిస్తే దేవుడు చేశాడు తెలుసా అండి? ఆ నక్షత్రాన్ని వీళ్ళ ముందు పెట్టి నడిపించాడు. వీళ్ళు కష్టపడే పలే సోయాన్ అలాగ వచ్చేసి బెత్లెహేంలోకి వచ్చేసారు. శిశువున్న చోటికి వచ్చేసారు. ఎవరు తీసుకొచ్చారు? ఎందుకో తెలుసా? ఈరోజు ఏం చెప్పాడు వాళ్ళకి? నేను వెళ్ళి ఆయన్ని ఏమన్నాడు? ఏం చేస్తున్నాడు? ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము పూజ చేయడానికి జ్ఞానులందరూ వచ్చారు. ఉద్దేశం ఏంటి అంటే, ఆయన ఉద్దేశం పూజించడానికి కాదు, మీరందా చెప్పారే చంపడానికే. కానీ ఆ ముందు ఎలా శత్రువుగా వెళ్ళి దొరుకునిస్తారా? దొరకనీరండి. శత్రువుగా వెళ్ళి చంపారని ఒకళ్ళ కొడా తీసుకొని కత్తిగా బయలుదేరుకోండి, దాచిపెట్టుకోవాలి కదా. కానీ ఆయన పూజ చేస్తానన్నాడు. కనుక నిడువేర్పు ఏంటంటే ఇక్కడ మర్మం ఏంటంటే, ఇక్కడ మర్మం ఏంటంటే, ఆయన వచ్చింది ఏమిటికి? అసలు చంపబడడానికే. యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చింది రాహిలం గారు,
ఎందుకు వచ్చిందంటే పూజ పొందడానికి కాదు, ఏం చెప్పినట్టు పూజ నేను కూడా చేస్తాను అంటానికి కాదు వచ్చింది. వాళ్ళు జ్ఞానులు వచ్చారే, వాళ్ళ యొక్క పూజ కార్యక్రమం మాత్రం అందుకోవడానికి మాత్రం సిద్ధమే. అది దేవునికి మహిమ కలిగింది వాళ్ళ యొక్క ఉద్దేశము. ఈయన ఉద్దేశం ఏంటంటే రాజుకు బదులుగా రాజు వచ్చాడు కాబట్టి ఆ రాజు అంటే ఈ రోజు ఉండడు కాబట్టి ఈ రోజు ఏం చేయాలంటే ఆ రాజు చంపేయాలి. చంపేయడానికి కనుక ఏం చేశాడంటే ముందుగానే పూజ చేస్తాను కానీ మీరు వెళ్ళి కనుగొని ఆ స్థలమును ఆ ప్రదేశాన్ని ఆ ప్రాంతాన్ని అంతా చూసుకొని రండి చెప్పి పంపినప్పుడు దేవుడు చేశాడంటే నేను పంపించిందే నువ్వు చంపడానికి బాబు, చంపించడానికి ఇదిగా వస్తుంది నక్షత్రం వస్తుంది తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పమని నక్షత్రం ఆజ్ఞాపించాడు దేవుడు. కనుక ఇంకో వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాయి. ఇక్కడ ఆ ప్రవచన వాక్యం మీకు అర్థమైంది కదా. ప్రవచన వాక్యం క్రీస్తుకి పూర్వం నాడు ప్రవచించినటువంటి వాక్యం అది ఇశ్రాయేలు ప్రజలకి. ఆ తర్వాత ఇదేమో ధర్మశాస్త్రం ముగింపు కాలంలోనికి యేసుప్రభువు రావడానికి కాలం పరిపూర్ణం చెందింది. అందుకని ఇక్కడ ఏమంటాను, నేను ఇంకొక మాటని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచన భాగంలోని మీకా గ్రంథకర్త ద్వారా ఒక మాట ఏం జ్ఞాపకం చేశాడంటే, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు మీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని ఆ శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనును. ఆ పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారు ఇశ్రాయేలుతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొందిన తన దేవుడైన యెహోవా నామ మహాత్యమును బట్టి తన మందను మేపును అని జ్ఞాపకం చేశాను. ఇది కొంచెం అర్థం చేసుకోండి మంచిగా, వాక్యాలని చాలా జాగ్రత్తగా వివరంగా విభజన చేయండి. కనుక ఈయన ఎవరి ద్వారా మందను మేపుతాడట? ఎవరి బలము చేతట? యెహోవా బలము చేత తన మందను మేపును అని జ్ఞాపకం చేశాడు. కనుక ఎప్పుడు జరుగుతుంది అది అంటే ఇప్పుడు జరిగేది ఇది నిడివేర్పింది. ఇది నిడివేర్పండి. ఇప్పుడు జరుగుతుంది కార్యక్రమాలు. ఆయన ఇప్పుడు మందరం మీద మనం మొన్న ఒక వాక్యం నేర్చుకున్నాం కదా, 10వ అధ్యాయంలోని యోహాను సువార్త 15 ఒకటే ద్వారం ఒకటే. ఆ ద్వారం పోవాడు లోపలికి వెళ్ళును వచ్చును తిరుగుతూ ఉంటాడు. కనుక దానిని కాక పోయేవాడు వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు అని జ్ఞాపకం చేశాడు. రైట్. ఇక్కడ ఆయన మేపే గొర్రెలు ఎక్కడంటే దొడ్లో ఉంటాయి. దొడ్డి అంటే రాజ్యం అండి. రాజ్యం ఏంటంటే సంఘం అండి. గుర్తుపెట్టుకోండి. దొడ్డి అనగా రాజ్యము, రాజ్యం అనగా సంఘము. ఇది చాలా బాగుగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక్కడ యేసుప్రభువు వారి యొక్క జనన విధానం ఏంటంటే, ఇక్కడ మేక ప్రవక్త జాతి ఈ మాట జ్ఞాపకం చేశాడు. కనుక ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, లోక సువార్త 2వ అధ్యాయం 15వ వచన భాగంలోని కూడా ఆ దూతలు తమ యొద్ద నుండి మరలి ఆ పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రెండని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి అని ఈయన జ్ఞాపకం చేశాడు. కనుక ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు చేయించి ఉన్నాడు.
మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రాండి. సూతుము రెండని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి అని జ్ఞాపకం చేశాడు.